స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీగా నష్టపోయాయి. మార్కెట్ల రికవరీ ట్రెండ్ కు బ్రేక్ పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ ప్రకటనతో స్టాక్ మార్కెట్ కుదేలైంది. ఇండియా సహా పలు దేశాలపై తాజా టారిఫ్ విధిస్తారు అనే వార్తలతో అమ్మకాలు వెలువెత్తాయి. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలతో సెన్సెక్స్ ఏకంగా 1390 పాయింట్ల నష్టంతో 76,024 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 353 పాయింట్ల నష్టంతో 23,165 పాయింట్ల వద్ద ముగిసింది. టారిఫ్లపై ట్రంప్ చేయనున్న ప్రకటన తదుపరి మార్కెట్ దిశానిర్దేశం చేయనుంది. రైట్, దీనికి సంబంధించి మనతో పాటు సాయి ఉన్నారు, బిజినెస్ అనలిస్ట్. సాయిగా నమస్తే అండి. భారీగా పతనమైన దేశీయ స్టాక్ మార్కెట్ల ప్రభావం ఇండియా మీద ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? సో మార్కెట్స్ ఈ రోజు భారీ రీతిలో సెల్ ఆఫ్ అండి. ఎందుకంటే అమెరికన్ మార్కెట్స్ లో కూడా బాగా వీక్నెస్ చూసాం. నిన్న కూడా అటు మనకి జపనీస్ మార్కెట్స్ కూడా బాగా వీక్నెస్ అయితే ఉంది. నిన్న మార్కెట్స్ రంజాన్ సందర్భంగా సెలవు తీసుకున్నాయి. మొన్నటి ఎఫెక్ట్ ప్లస్ నిన్నటి ఎఫెక్ట్ రెండు మన మార్కెట్స్ మీద ఇవాళ అయితే పడ్డం చూస్తున్నాం. మార్చ్ నెలలో అంతా కూడా కొద్ది గొప్ప ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మన మార్కెట్స్ లో కొద్ది గొప్ప బయింగ్ అయితే చేశారు. బట్ ఈ రోజు ఏప్రిల్ ఫస్ట్ అంటే కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతోంది. అంటే రేపటి నుంచి మేజర్ గా డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ స్టార్ట్ కాబోతున్నాయి ప్రపంచవ్యాప్తంగా అన్న ఒక వార్తలకు కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అండి ఇవాళ మార్కెట్స్ భారీగా ఇంతగా పడడానికి. ఎందుకంటే మార్కెట్స్ ఇవాళ కొద్ది గొప్ప రికవర్ అవుతాయి. లాస్ట్ మంత్ అంతా కూడా ఎందుకంటే వరుసగా 5 నెలలు నష్టం తర్వాత మార్చి నెలలో కొద్దిగా బయింగ్ అయితే చేశారు ఫారిన్ ఇన్వెస్టర్స్. బట్ ఏప్రిల్ నెలలో కొద్దిగా పాజిటివిటీ ఉంటుందేమో స్టార్టింగ్ లో అనుకున్నాం కానీ బట్ ఇంత స్థాయిలో నెగిటివిటీ అయితే మనం చూసాము. అక్రాస్ ది బోర్డ్ సెల్లింగ్ అయితే వచ్చిందండి మార్కెట్స్ లో. మేజర్ గా యుఎస్ టారిఫ్ వార్ ఒకటి మేజర్ రీజన్ గా చెప్పుకోవచ్చు. అదర్ దాన్ దట్ మనకు అంత నెగిటివ్ న్యూస్ అయితే ఏం లేవు మన మార్కెట్స్ లో. రైట్, థ్యాంక్ యూ అండి సాయి గారు.